హాయ్ గాయ్స్, వెల్కమ్ టు షావిష్ టీల్స్. సో గైజ్, ఈరోజు ఏంటి అంటే మేము ఊబర్ చేస్తాము అని చెప్పాం కదా లాస్ట్ వీడియోలో. కానీ మేము ఆ వీడియోని కొంచెం పోస్ట్పోన్ చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే వీ హ్యావ్ అ సడన్ ప్లాన్ మధ్యలో. సో అది ఏంటో తెలియాలి అంటే మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడాలి. సో మీన్ వైల్ మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే మేము ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నాం అనేది యూ కెన్ డూ కమెంట్ గైస్. ఏంటంటే సేమ్ కంట్రీ అయితే కాదు, డిఫరెంట్ కంట్రీ. బట్ ఇంకొక ట్విస్ట్ ఏంటి అంటే ఇద్దరం ఒకే చోటకైతే ట్రావెల్ చేయట్లేదు, ఇద్దరు వేరే వేరే కంట్రీస్కి ట్రావెల్ చేస్తున్నాము. మేము మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీడియోకి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 పెడతాం, బికాజ్ ఇది చాలా లెందీ వీడియో అనమాట. ఏంటి అంటే వాట్ వీ డూ ఇన్ అ డే అనేది బేసిక్గా మేము చేద్దాం అనుకున్న డైలీ రొటీన్ అనమాట. సో ఇక్కడ టైం అయితే అరౌండ్ 8 అవుతుంది. సో లేచాము, లైక్ వీ గాట్ ఫ్రెషన్ అప్. తనకి 8కి వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి హీ ఈస్ డూయింగ్ హిజ్ ఓన్ వర్క్. వేరెన్ చూడండి, వీడియో అనగానే లేచేశారు. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేశాను, తీసుకొచ్చాను, బట్ వర్క్లో ఉన్నారు కదా, హీఈస్ నాట్ ఏబుల్ టు ఈట్. నేను బ్రేక్ఫాస్ట్ ఏం చేశానో మీకు చూపిస్తాను. సో గైస్, దిస్ ఇస్ వాట్ ఐ హావ్ డన్. కొంచెం మ్యాగీ అలాంగ్ విత్ కుకుంబర్ అండ్ సమ్ పీనట్స్. నేనైతే ఫ్రెష్ అయిపోయాను గైస్, అందుకని నేను వీడియో తీయడానికి వచ్చాను. బట్ మా ఆయన హీ స్టిల్ వర్క్లో ఉంటే మాకేం గుర్తుండదు అనమాట. మేము మనుషులను కూడా పట్టించుకోము. ఎనీవేస్, ఐఎమ్ గోనా ఈట్ దిస్. మీకు ఎలా ఉంది అంటే సూపర్. బాగా చేశాను. తను ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు, సో అందుకని నేను ఈలోపు రెడీ అయిపోదాం అనుకుంటున్నా, సో దట్ ఐ విల్ నాట్ గెట్ లేట్. సో గైస్, ఇది వచ్చి నా బియర్డ్ స్కిన్ అనమాట. లైక్ ఆఫ్టర్ ఫేస్ వాష్ నేను మాయిశ్చరైజర్ రాసుకుని అండ్ లిప్ బామ్ రాసుకున్నాను. సో మాయిశ్చరైజర్ ఆల్రెడీ రాసేసుకున్నాను కాబట్టి నేను ఫేస్ వాష్ చేసిన తర్వాత నేను డైరెక్ట్గా సన్ స్క్రీన్ రాసుకోవడానికి నేను స్కిప్ చేస్తున్నాను ఆ స్టెప్ని. సో ఇప్పుడు నేను సన్ స్క్రీన్ని ఓకే నౌ సన్ స్క్రీన్ అయితే అయిపోయింది. విల్ బీ యూజింగ్ ఇది షుగర్ ఫౌండేషన్. ది ప్రోడక్ట్ చేసి చేస్తాను. యూజ్ చేసి 3 డాట్స్ ఇలా యూజ్ చేస్తున్నాను బికాజ్. సో గైస్, ఇదే అనమాట ఫుల్ లుక్. వచ్చేసి మేకప్ వేసుకున్న తర్వాత నేను ఎందుకు కట్టన్ లోపల దూరిపోయానంటే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది అని చెప్పి. సో నా బ్యాక్గ్రౌండ్ అలా ఉంటే మీకు ఎవరికి తెలియట్లేదేమో అని చెప్పి నేను ఇక్కడికి వచ్చేసాను. A few moments later. ఫస్ట్ వేసిన తర్వాత కర్డ్ ఏదిగా ఉందా ఫ్రిడ్జ్లో. సో హాఫ్ అన్ అవర్ ఇందులోనే ఒక 3-4 పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా. నేను హాట్ వాటర్తో ఎప్పుడు వాష్ చేయలేదు. నేను చేశాను అక్కడికి వచ్చాను. చాలా చాలా ఎక్కువ ఇష్టం ఉండదు, కానీ మా
మిగిలిన మటన్ అంతా ఈ ఫ్రై అయిపోయిన ఆనియన్స్లో వేసేస్తున్నాం అన్నమాట ఇప్పుడు. గో హెడ్. నేను చెప్తూ ఉంటే అంటే చెప్పడం అంటే నేను యూట్యూబ్లో చూసి చెప్తూ ఉంటే మా ఆయన చేస్తూ ఉంటే ఎంత నచ్చుతుందో నాకు. పెట్టేసుకొని రేపు కూడా తింటారు అని చెప్పి. ఇది ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక గంటన్నర వరకు అలా ఉడకాలి గైస్. ఏదో పెద్ద చెఫ్ లాగే చెప్తున్నారు మా టీవీలో. మా ఊరి వంటలో వచ్చే చెఫ్ ఉంటారు. అందులో ఏదో చూసుకోమన్నారు ఫస్ట్. కుంటలాగా. సో ఈ లోపు నేను నా చికెన్ది కూడా నా చికెన్ కదా ప్రాన్స్ చికెన్ డైలమాలో ఉన్నాను నేను. ఇంకా చాలా స్ట్రెస్ వచ్చేస్తుంది ఎందుకు వండాక గైస్. ఇదే మా ఎవ్రీడే రైస్ గైస్. దావత్ గైస్ అయితే కాదు, ఎందుకంటే సబ్స్క్రైబర్లు కూడా లేరు. సో దావత్ గైస్ తినేది బాస్మతి రైస్ గైస్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రోజు బాస్మతి రైస్ తినకూడదు. బట్ మాకు వేరే దిక్కు లేక మాకు వేరే ఇది లేక సోనా మైసూర్ ఏదో ఉంటది, సోనా మసూరి రైస్ ఉంటది గైస్. చిన్ని చిట్టి ముత్యాలు అంటే అవేనేమో నాకు తెలీదు. బట్ నార్మల్ రైస్. సో సోనా మసూరి రైస్ ఏదైతే గైస్ అదే తినండి. అది చాలా హెల్దీ రైస్. హెల్దీ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కార్బోహైడ్రేట్స్ ఎనీథింగ్ టూ మచ్ ఇస్ నాట్ హెల్దీ. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మటన్ అయితే కుక్ చేస్తున్నాం గైస్. యాక్చువల్లీ కుక్కర్లో కుక్ చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. బట్ కుక్కర్ లేదు మా దగ్గర. సో అందుకని చెప్పి మేము ఒక పెద్ద ప్యాన్లో మటన్ వేసి అండ్ బాయిల్ చేస్తున్నాం మటన్ని చాలాసేపు వరకు. ఆల్మోస్ట్ నాకు తెలిసి 1 hour వరకు కుక్ అయితేనే, నాకు తెలిసి 45 minutes to 1 hour కుక్ అయితే మటన్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. సో అదనమాట. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే గైస్, మేము మీకు సర్ప్రైజ్ సస్పెన్స్ అని అన్నాం కదా. సో సస్పెన్స్ ఏంటి అంటే శ్రావ్య నేను ట్రావెల్ చేస్తాం. అది మీకు తెలుసు. మేము ఆల్రెడీ స్టార్టింగ్ ఓపెనింగ్లోనే మీకు చెప్పాం. అండ్ థంబ్నెయిల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. సో నేనైతే వర్క్ పని మీద వేరే కంట్రీ PNG అనే ఒక కంట్రీ, పాపా న్యూగిని అనే ఒక కంట్రీకి వెళ్తున్నాను. అండ్ శ్రావ్య అయితే ఇండియా వెళ్తుంది. ఇక్కడి నుంచి కంటెంట్ ఎలా వస్తుంది ఏంటి అని మీరు అనుకోవచ్చు. బట్ కంటెంట్ ఏంటి అంటే కంటెంట్ వస్తుంది, బట్ ఆ కంటెంట్లో నేను ఉంటాను. అట్లీస్ట్ ఒక 26 days లైక్ సే నేను సైట్కి వెళ్తున్నాను, సైట్ ట్రిప్కి వెళ్తున్నాను. సో శ్రావ్య ఇండియా వెళ్ళిపోతుంది. సో శ్రావ్య ఒక్కరితే ఆస్ట్రేలియాలో ఉండడం కన్నా శ్రావ్య ఇండియాలో ఉంటే ఫ్యామిలీతో ఉంటుంది కదా అని చెప్పి నేను శ్రావ్యని ఇండియా పంపిస్తున్నాను. కుక్ చేస్తున్నాను కదా, కష్టజీవిని నేను. సో అయితే గైస్ ఏంటి అంటే సో శ్రావ్య ఇండియా వెళ్తుంది. 10 శ్రావ్య అన్నారండి చెప్పిన ఒక ఇంత దాంట్లో శ్రావ్య 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 శ్రావ్య. సో శ్రావ్య ఉండదు. సో అయితే అంతే గైస్. ఎమోషనల్. సో గైస్ ఇందాక మనం ప్రాన్స్ బిర్యానీ ఆపేసాం కదా. సో అది నేను చెప్తాను. సో ప్రాన్స్ని పక్కన పెట్టాం కదా 30 minutes మ్యారినేషన్కి. సో ఇక్కడ ఆంటీ ఏం చెప్పారంటే, అంటే శ్రావణి కిచెన్లో ఆంటీ ఏం చెప్పారంటే, సో మనము ఫస్ట్ రైస్ని కొంచెం వాటర్లో పెట్టుకోవాలి అని చెప్పారు. సో బాస్మతి రైస్ని పక్కన పెట్టాను వాటర్లో, కొంచెం నానైతే బాగుంటుందంట. అండ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను 3 onions. సో వీటిని ఇప్పుడు కట్ చేస్తున్నాను. కట్ చేశాక బిర్యానీ స్టార్ట్ చేస్తాం. గైస్ లోపల వంట అవుతూ ఉంది కదా కిచెన్లో. సో ఈ లోపు నేను మీకు ఒకటి చూపిద్దామని వచ్చానమాట. ప్యాకింగ్ కూడా చేసుకోవాలి కదా. సో ప్యారల్గా ప్యాకింగ్ కూడా చేసుకుంటున్నాము. మాకైతే టైం లేదు, రేపే మా ట్రావెలింగ్ కాబట్టి. సో అంతా చాలా హడావిడిగా ఉంది.
సో ఇది వచ్చేసి ఈయన బ్యాగ్. ఈ బేసిక్గా ఏంటి అంటే అక్కడ వేరే కంట్రీకి వెళ్ళేటప్పుడు అక్కడ ఈయన వెళ్ళే కంట్రీలో సో ఫుడ్ ఐటమ్స్ అనేవి ఏమీ దొరకవు, అదొక నిర్మానుష్యమైన ప్రదేశం అన్నమాట. సో దాని గురించి ప్రిపరేషన్ అంతా అండ్ ఫుడ్ అది అవైలబుల్గా ఉండదు కాబట్టి సో ద మ్యాన్ షేక్ అనేవి 2 పెద్ద పెద్ద డబ్బాలు కొన్నాము. సో ద మ్యాన్ షేక్ అని చెప్పి పెద్ద పెద్ద డబ్బాలు కొనుక్కున్నాం కదా. సో ఇదేంటి అంటే బేసిక్గా ప్రోటీన్ షేక్ లాగా అనమాట. జస్ట్ వాటర్లో ఒక సాషెట్ని వాటర్లో యాడ్ చేసుకుని షేక్ చేసుకుని తాగేయడమే. అలా ప్యాక్ చేశాను ఫుడ్ ఐటమ్స్. ఇంకా బట్టలు అవన్నీ సర్దాలి. నేను ఆ ప్యాకింగ్ కూడా చూపిస్తాను, ఎందుకంటే వాట్ ఎవర్ ద కంట్రీ హీస్ గోయింగ్ అక్కడ ఒక ప్రాపర్ డ్రెస్ కోడ్ అయితే ఉంటుంది అనమాట. ఇది హీట్ రిటార్డెంట్ షర్ట్ అనమాట. సో బేసిక్గా ఏంటి అంటే ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఈ ఫైన్ లైన్స్ ఏవైనా వెహికల్స్ వచ్చినప్పుడు లైటింగ్స్కి వాటికి ఇదనమాట. సో బేసిక్గా ఎక్కడికి వెళ్తున్నారు అంటే పిఎన్జీ గోల్డ్ మైన్స్ దగ్గరికి వెళ్తున్నారు అనమాట. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పిఎన్జీలో ఒక గోల్డ్ మైన్ ఉంది, గోల్డ్ మైన్స్ ఉన్నాయి బేసిక్గా. సో వాళ్ళది ప్రాజెక్ట్, వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్లో అందులో ఒక ప్రాజెక్ట్ అనమాట. సో హీఈస్ వర్కింగ్ ఆన్ దట్ కాబట్టి ఈయన వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆన్ సైట్కి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటి అనేది చెక్ చేయాలి. బేసిక్గా హీఈస్ కంట్రోల్ సిస్టమ్స్ ఇంజనీర్. సో అన్ని సిస్టమ్స్ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేదా, ఆపరేట్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి హీఈస్ గోయింగ్. సో అది దానికి వీళ్ళ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ వచ్చేసి అన్లిమిటెడ్ బడ్జెట్ గైస్. ఇదిగో ఇవన్నీ కొనుక్కున్నారు. సో ఇవన్నీ కలిపి సమ్వేర్ అరౌండ్ నాకు తెలీదు క్లోజ్ టు ఎంత అయిందో, ఎంత ఉండొచ్చు, 70,000 అంట గైస్. సో హీ హ్యాస్ స్పెండ్ 70,000 నాట్ డాలర్స్, రూపీస్, ఇండియన్ రూపీస్లో 70,000 రూపీస్ స్పెండ్ చేశారు. అండ్ రీసెంట్గా మేము ఒక అంబ్రెల్లా కూడా కొనుక్కొని వచ్చాము. ఎంత ఉందో చూడండి అది. సో బన్నింగ్స్లో కొన్నామన్నమాట అంబ్రెల్లా. అండ్ ఇక్కడేమో ప్యాకింగ్ జరుగుతుంది ఈయన బట్టలు పెట్టడానికి. సో ఇదిగోండి గైస్, మళ్ళీ కొత్త షర్ట్స్, కొత్త ప్యాంట్ ఒక్కటి సరిపోదు మా ఆయనకి, ఓల్డ్ కావాలి. అండ్ మళ్ళీ మొన్న రీసెంట్గా బయటకు వెళ్ళినప్పుడు అక్కడ చలి అవుతుంది అని చెప్తే ఎవరో మళ్ళీ ఓవర్ కోట్ కూడా కొనుక్కున్నారు. అది రిఫండబుల్ కాదు, ఆయన ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనమాట, ఎక్స్ట్రా ఖర్చు ఇదంతా. మళ్ళీ నేను షాపింగ్ చేశాను అంటారు, మా ఆయన 70,000 షాపింగ్ చేశారు గైస్. అపార్ట్ ఫ్రమ్ క్లెయిమ్ చేసుకోవడానికి 70,000, క్లెయిమ్ చేసుకోకుండా 20,000 ఖర్చు పెట్టారు. మొత్తం 1,00,000 ఖర్చు పెట్టారు ఆన్ సైట్ అని చెప్పి పేరు. మళ్ళీ నన్ను అంటారు నేను ఖర్చు పెట్టేస్తున్నానని. హెడ్ఏక్ గైస్ మా ఆయనతో. అంటే అక్కడ దోమలు ఎక్కువ ఉంటాయంట గైస్, అందుకని వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఆల్రెడీ వ్యాక్సినేషన్ చేశారు, 3 వ్యాక్సిన్స్ వేశారు పాపం. అండ్ ఇంకొకటి మలేరియా టాబ్లెట్స్ ప్రివెన్షన్ అదే ముందుగానే పంపించారు. అండ్ ఇది ఇంకొక టైప్ ఆఫ్ గ్లాసెస్ ఇచ్చారు. అన్నీ మా ఆయన ఖర్చు. ఎంతది కాస్ట్లీ లేవే గెస్ట్. చూడండి గెస్ట్, నేను కూడా ఎప్పుడు ఇంత షాపింగ్ చేయలేదు బట్టల కోసం, నాకు జలస్ వస్తుంది. ఆఫీస్ వేరే అయినా సరే ఐఎమ్ జోస్. చివరి ఆఖరికి మా ప్యాకింగ్ అయిపోయింది. చిన్న క్యూట్ ఫ్యామిలీలా ఉంది కదా. సో ఇవి 3 నావన్నమాట, అదొక్కటే అయింది. సో ఒక పెద్ద అంబ్రెల్లా కూడా తీసుకెళ్తున్నారు అక్కడ కావాలంట, అందుకని. వేరే ఇంకా కొంచెం సామాన్లు ఉన్నాయి, ల్యాప్టాప్ బ్యాగ్ సర్దుకోవాల్సింది. సో అది చూసుకుంటున్నారు. మోస్ట్లీ ఏంటి అంటే బీఫ్, ఇంకా పోర్క్. సో అవన్నీ ఉంటాయి కాబట్టి నేను ఇందాక మీకు చూపించాను కదా సూట్ కేసు సర్దడం ఏంది. సో ఆ వీడియో క్లిప్లో చూసినట్టయితే అన్నీ పెట్టాను తినడానికి. అది ఐ డోంట్ నో ఎలా ఉంటారో బికాజ్ ఏంటంటే 1 month అక్కడికి వెళ్ళి 2 weeksకి మళ్ళీ ఆస్ట్రేలియా వస్తారనమాట. మళ్ళీ 1 monthకి వెళ్తారు, మళ్ళీ 2 weeksకి ఆస్ట్రేలియా వస్తారు. సో ఇదనమాట తన రొటీన్. ఓన్లీ ఫర్ 2 months. దాని తర్వాత మళ్ళీ ఒక 3 months గ్యాప్ వచ్చింది, మళ్ళీ తర్వాత స్టార్ట్ అవుతుంది ఈ ట్రిప్ అనేది ఏదైతే ఉందో అది క్లయింట్ లొకేషన్కి. అది గైస్. బట్ నేనైతే ఈ 3 monthsకి నేను ఇండియా వస్తున్నాను. ఏమో పాపం ఎలా ఉంటారో ఏంటో, నాట్ షూర్, బట్ అలా అవుతుంది అంతే. సో రేపు ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి నాకు ఫ్లైట్ ఇండియాకి. మమ్మీ డాడీకి తెలియదు, వాళ్ళిద్దరిని అక్కడే ఉంచేశాను. కానీ ఏంటంటే మధ్యలో వాళ్ళు వెళ్ళిపోతాను అని అన్నారు వైజాగ్ వచ్చి. అది పెద్ద స్టోరీ, నేను అది కూడా మీకు చెప్తాను కుకింగ్ చేసుకుంటూ చెప్తాను అదైతే. సో స్టోరీ ఏంటంటే గైజ్, నేను ఆనియన్స్ కట్ చేసే లోపల నేను మీకు స్టోరీ చెప్తాను. ఏంటి అంటే నేను కట్ చేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. సో ఏమైంది అంటే మమ్మీ వాళ్ళు లాస్ట్ వీకే వైజాగ్ వచ్చి ఉన్నారు అక్కడ. అంటే లైక్ ఒక 3 daysకి అలా వచ్చారనమాట చిన్న పని మీద.
బట్ మళ్ళీ వెళ్ళిపోతాను అని అంటున్నారు. అంటే సస్పెన్స్ ప్లాన్ చేసింది గైస్, బట్ యా, సో సస్పెన్స్ ప్లాన్ చేసి నేను వచ్చేసాను అని చెప్దాం అనుకున్నాను, కానీ పెద్ద ఫ్లాప్ అయింది అనమాట ఆ సస్పెన్స్. ఏంటంటే వాళ్ళిద్దరూ అసలు ఉండనని వైజాగ్లో మేము ఉండలేకపోతున్నాం అని చెప్పారు. సో అందుకని ఇంకా వేరే దారి లేక వైజాగ్ లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. వన్స్ వైజాగ్ అలవాటు అయితే వైజాగ్ లోనే ఉండాలి అన్న, బికాస్ వాళ్ళు ఏజ్డ్ కదా గైస్, వాళ్ళకి వాళ్ళ ఊరు అదే నచ్చుతుంది. సో ఎక్కడ అంటే వాళ్ళకి సో అక్కడ కంఫర్టబుల్ గా ఉంటుంది, సో అందుకని వాళ్ళు అక్కడే ఉండాలి అనుకుంటారు మోస్ట్ ఆఫ్ ద టైం. అవును. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి వైజాగ్ అంటే చాలా కంఫర్టబుల్, సో మనం అక్కడ ఉండాలనుకుంటున్నాం. బట్ యా, ఇక్కడ ఉంటున్నాం సిచ్యువేషన్స్ వల్ల అది అన్నమాట. మాకైతే ఇండియా వచ్చేలాగా అనిపిస్తుంది, బట్ నాట్ షూర్ ఎప్పుడు వెళ్తామో మేము ఇండియాకి. సో ఎనీవేస్, సో అదనమాట. వాళ్ళిద్దరు వెళ్ళిపోతాను అంటున్నారని ఇంకా నేనే కోపంలో చెప్పేసాను, నేను వస్తున్నాను ఉండండి అని చెప్పి. సో వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. సో అలానే ఉన్నారు, వెళ్ళి రాలేదు. సో అక్కడే ఉన్నారనమాట. సో సాటర్డే అంటే రేపు మార్నింగ్ నాది 7 o'clock ఫ్లైట్ కదా. సో బ్రిస్బెన్ నుంచి సిడ్నీ ఫ్లైట్ గైస్. మళ్ళీ డొమెస్టిక్ కదా సిడ్నీ మాకు. సో సిడ్నీ నుంచి మళ్ళీ ఇంటర్నేషనల్ సింగపూర్ తర్వాత కనెక్టింగ్ ఫ్లైట్ అనమాట, సింగపూర్ టు విశాఖపట్నం. మనం మాటల్లో పడి మన మటన్ని మర్చిపోయాం గైస్. మటన్ అయితే కుక్ అయిపోయింది నీట్గా. ప్యారలల్గా నేను ప్రాన్స్ బిర్యానీ కూడా స్టార్ట్ చేసేసాను గైస్. ఆ చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది, బట్ నేను ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసిన తర్వాత టొమాటో పేస్ట్ అండ్ బిర్యానీ మసాలా అంటే బిర్యానీ మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసి ప్రాన్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇందాక మ్యారినేట్ చేసి పెట్టిన ఉంచిన ప్రాన్స్. అండ్ నాకు నిన్న నేను వండిన కర్రీస్లో పొటాటోస్ అనేవి మిగిలిపోయినాయి. నేను అవి వేస్ట్ చేయకుండా నేను అవే మళ్ళీ ఇందులో యూజ్ చేశాను. అండ్ నేను స్టవ్ని కొంచెం సిమ్లో పెడుతున్నాను, సో దట్ ప్రాన్స్ బాగా కుక్ అవుతాయి అన్నమాట. సో మీన్ వైల్ గైజ్ సత్తి ఓ మంచి పనోడిని చూడండి. సో అదనమాట. ఇంతకీ ఏమీ చేయట్లేదు, ప్లీజ్. అది నా స్వీట్ అండి, ఇవ్వండి ప్లీజ్ అండి, ఇవ్వండి గైజ్. నిన్న స్వీట్ బాక్స్ ఇస్తే వాళ్ళ ఆఫీస్లో అన్ని స్వీట్స్ తినేసి నాకంటూ చిన్న ముక్క ఉంచుకున్నాను, అది కూడా తినేస్తాను అంటున్నారు ఈరోజు. యా, సో ఏంటి అంటే నాకు నచ్చవన్నమాట ఇలాగా స్వీట్స్. నార్మల్గా వేడిగా ఉంటేనే తింటాను, అందుకని నేను ఓవెన్లో పెట్టుకుని వస్తాను గైస్. సో ప్రస్తుతానికి అయితే ఇందాక మనం ఎక్కడ ఆపేసామంటే శ్రావ్య ఇండియా వెళ్తుంది అని చెప్పి అన్నాను కదా. సో శ్రావ్య ఇండియా ఎందుకు వెళ్తుంది, అసలు ఏం చేస్తుంది, 3 months అక్కడ అసలు ఎలాగా అని అంటే, ఆడుకోవడానికి వెళ్తున్నా ఇండియా, ఫుల్ చిల్ అవుతుంది గైస్. సో గైస్ ఏంటి అంటే నేను ఇండియా వెళ్ళేది చిల్ అవ్వడానికి అనమాట. సో ఇండియా వెళ్ళి చిల్ అవుతుంది గైస్, బట్ చిల్ అయితే పర్లేదు, కాకపోతే నా జోబుకి చిల్ అవ్వకుండా ఉంటే చాలు. ఎందుకంటే ఇప్పుడే ఆల్రెడీ ఒక లిస్ట్ చెప్పింది నాకు. నేను హెయిర్ ఏంటి స్మూత్నింగ్ అండ్ తర్వాత మస్కారా కదా, ఐబ్రోస్ అలాంటివి ఏవో లిప్ టింట్ ఇలాంటివన్నీ చెప్తుంది గైస్. సో ఇలాంటివన్నీ చెప్తేనే కొంచెం చూపు చిల్లు పడిపోద్ది అనమాట. తను చిల్లు అయితే పర్లేదు, మనకు చిల్లు చేయకుండా ఉంటే చాలు. ప్రాన్స్ బిర్యానీ అయితే కుక్ అవుతుంది. ప్రాన్స్ బిర్యానీ కుక్ అయిన తర్వాత మేము ఒకసారి మీకు చూపిస్తాం. నాకు కావాలి వేసేద్దాం. సో అది గైస్. సో కొంచెం ఇస్తానే, సో స్వీట్ కదా. ఆసమ్ గైస్. ఇది అసలు ఎక్కడ చేస్తున్నారు కనుక్కోండి, బ్రేక్ ఇద్దాం. సో గైస్ ఇదే మా లాస్ట్ అండ్ ఫైనల్ ఫుడ్ ట్రీట్ ఇన్ ఆస్ట్రేలియా అనమాట. ఇలా సర్దుకున్నాం మేము సామాన్లన్నీ, అండ్ మా బిర్యానీ కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది. వీఆర్ ఈగర్ టు ఈట్, బట్ ఫస్ట్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పమని చెప్తాం. ఫుడ్ మటన్ అండ్ బిర్యానీ కాంబినేషన్ గైస్, అమేజింగ్. సో మీకు మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. See you guys, see you in next vlogs. గైస్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పార్ట్ 2 ట్రైలర్ చూపిస్తాను. వీడియో అయిపోయింది అనుకుంటున్నారా? హాయ్ గైస్, వెల్కమ్ టు పార్ట్ 2. నాకు చాలా చిరాగ్గా ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ నాకు 3 o'clockకి ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం స్ట్రైట్ అవే, అండ్ దెన్ సెండ్ ఆఫ్ టు. ఇప్పుడు ఆకలి వస్తుంది. ఐఎమ్ కమింగ్ టు ఇండియా గైస్. అదే షేక్ అయిపోయింది అనమాట. వీఆర్ ఆల్మోస్ట్ అవుట్. ఇద్దరం కొంచెం బాధపడ్డాము,
అండ్ అన్నం పెట్టుకుని స్టార్ట్ అయ్యాం. బాధగా ఉందా? ఎందుకు?